మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2019 జనవరి 5వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం జనవరి 5, 6 తేదీలలో పాక్షికంగా ఏర్పడుతుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజున కలుగుతుంది. భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగంలో సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనిపించకపోవటం వలన సూర్యగ్రహణం ఏర్పడుతుంది. పూర్వకాలంలో ప్రజలు సూర్యగ్రహణం సమయంలో ఒక్కసారిగా సూర్యుడు కనపడకపోయేసరికి భయపడేవారు. సూర్యగ్రహణం జనవరి 5, 6 తేదీలలో పాక్షికంగా కలుగుతుంది. అయితే ఈ సూర్యగ్రహణం మన ఇండియాలో కనిపించదని పండితులు చెబుతున్నారు. ఇది చైనా, కొరియా, జపాన్, రష్యా, ఆల్స్కా వంటి కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోయినా మన కాలమానం ప్రకారం జనవరి 6వ తేదీ తెల్లవారుజామున 5:51 మొదలై ఉదయం 8:34:52 ముగుస్తుంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం 2:43:49 ఉంటుంది. సూర్యగ్రహణం ఇండియాలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా పర్వాలేదు. ఎలాంటి పట్టు విడుపు స్నానాలు అవసరం లేదు. అయినప్పటికీ కూడా మూలా నక్షత్రంలో ఈ గ్రహణం పడుతుంది కాబట్టి మూలా నక్షత్రం వాళ్ళు మరియు ఈ నక్షత్రానికి ముందు వెనుక ఉన్న జ్యేష్ఠ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణానికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు చేయనవసరం లేకపోయినప్పటికీ గ్రహణం అనేది సూర్యునికి ప్రపంచంలో ఎక్కడో ఒక చోట పడుతుంది కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళు ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి ఒక్క పూట ఉపవాసం ఉండి రాత్రి చీకటి పడిన తరువాత భోజనం చేయండి. అదేవిధంగా ఈ నక్షత్రం కలిగిన వారు గ్రహణ సందర్భంగా గ్రహణ నక్షత్ర బలి చేయించుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వచ్చినా గ్రహణ నియమాలు పాటించలేదు కాబట్టి ఈ సమస్య వచ్చిందేమో అనే అనుమానాలు లేకుండా ముందు జాగ్రత్తగా ఈ నక్షత్రాల వాళ్ళు ఈ పరిహారాలు చేయండి. మిగిలిన నక్షత్రాల వారు ఏమీ చేయవలసిన అవసరం లేదు. కావున మీరు కూడా జనవరి 5న ఏర్పడే సూర్యగ్రహణం ఇండియాలో కనపడదు కాబట్టి ఎలాంటి భయాలు నియమాలు పెట్టుకోకండి. కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న నక్షత్రాల వాడు ముందు జాగ్రత్త తీసుకుంటే మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.